ఈ వెహికల్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? ఒసే అనుష, ఏంటి అంతలా అరుస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా ఆంటీ? తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసామంటావా? నువ్వు చేసినవన్నీ తెలిస్తే కాలనీ వాళ్ళే తీసుకెళ్లి నిన్నే పడేస్తారు మెంటల్ హాస్పిటల్. సొల్లొద్దు, మ్యాటర్ చెప్పు. మా ఇల్లు ఏమైనా పార్కింగ్ ప్లేస్ అనుకుంటున్నావా? ఇన్ని వెహికల్స్ ఉన్నాయేంటి? ఏమో, థియేటర్ లో వెహికల్స్ పెట్టి పార్కింగ్ టికెట్ తీసుకున్నట్టు నువ్వు కూడా పార్కింగ్ జోన్ పెట్టి డబ్బులు తీసుకున్నావేమో అనుకున్నాను. ఒసే, ఇవన్నీ మీ చుట్టాలువేనే. ఓ, అక్కడ పెట్టారా? ఓవర్ చేయకు, నువ్వే కదా పెట్టించావు. అవును, నేనే పెట్టించాను. ఇప్పుడేంటి? మా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? బోర్డు నీ చుట్టాలకి వెహికల్స్ ఎక్కడ ఉన్నాయే? ఎప్పుడు ఆటోలోనే కదా వస్తారు. అయినా పై ఇంటావు నన్ను అడిగితే నేను శిరీషకు చెప్తానని చెప్పానులే. నాకా? మరి చెప్పలేదు. నువ్వెక్కడ గ్యాప్ ఇచ్చావు? నేను రాకముందు నుంచి ఆడడం స్టార్ట్ చేసావు కదా. నేను అరుస్తున్నానా? అబ్బే లేదు, మంత్రాలు చెప్పినట్టు చెవులో చాలా నెమ్మదిగా చెప్తున్నావు. ఏంటే, తప్పు నీదే కదా. మా ఇంటిని పార్కింగ్ జోన్ లో చేసిందా కాక మళ్ళీ తిరిగి నా మీదే సెటిల్ వేస్తున్నావు. నీ ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి పార్కింగ్ పెట్టించా. అయినా ప్లేస్ ఖాళీగా ఉంచుకోవడం నీ తప్పు. ప్లేస్ ఖాళీగా ఉంటే పార్కింగ్ పెట్టించేస్తావా? పెట్టించరా మరి. అయినా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? దేన్ని వేస్ట్ చేయకూడదు అన్నారు. అందుకే ప్లేస్ వేస్ట్ అయిపోకూడదని పార్కింగ్ పెట్టించేసా. అయినా ఈ ప్లేస్ ఏమన్నా రెంట్కి తీసుకున్నావా ఏంటి? మర్యాదగా తీస్తావా లేదా? అబ్బబ్బబ్బా, ఇంక అరవకు. తీస్తానులే గానీ నెక్స్ట్ టైం నుంచి ఒక బోర్డు పెడదాం. ఏం బోర్డు పెట్టిస్తావు? శిరీష ఫ్రీ పార్కింగ్ జోన్ అని. ఒసేయ్!